ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ సిటిజన్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క దిక్కుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఎటువంటి దేవతాస్తుతులు పఠించాలి, ముఖ్యంగా 12 రాశుల వారు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా పంచాంగ వివరాలు. శ్రీ జైనామ సంవత్సరం జ్యేష్ఠమాసం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు. ఈరోజు జ్యేష్ఠ బహుళ నవమి, అన్ని శుభకార్యాలకు కూడా పనిచేస్తుంది. ఈరోజు తిరువారం లేదా శనివారం. ఈరోజు చేపట్టేటువంటి ఏకాదశి పూర్వక రుద్రాభిషేకం, అలాగే శనికి చేసేటువంటి అభిషేకాది కార్యక్రమాలు శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. ముఖ్యంగా అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని నడుస్తున్నటువంటి వారు ఈరోజు చేసేటువంటి పుణ్య కార్యక్రమాల ద్వారా శని యొక్క ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. ఇక ఈరోజు నక్షత్రం రేవతి నక్షత్రం. ఈ రేవతి నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి 4వ పాదంలో పుట్టినట్టయితే దోషం, శాంతి తప్పనిసరి. అలాగే రేవతి నక్షత్రంలో పుట్టేటువంటి వారికి బుధ మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం బుధుడి యొక్క స్థితి వృషభ క్షేత్ర స్థితి, శుక్రుడితోటి యుతి ఉంది కాబట్టి ఇది మంచి రాజయోగాన్ని కలిగించడంలో సమర్థత కలిగి ఉంది. అనుకూల లగ్నాల్లో ఆధిపత్యత శుభుడైనప్పుడు. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ఆసక్తికర అనుకూల మార్పులు ఆర్థికంగా చోటు చేసుకుంటే వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. వృత్తి, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో అనువైనటువంటి మార్పులు చోటు చేసుకుంటే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విలువైనటువంటి వస్తు కొనుగోలు వంటివి కూడా ఆనందాన్ని కలిగిస్తాయి. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో ప్రతికూలత మాత్రం కొనసాగుతుంది. ఖర్చులు పెరిగినప్పటికీ సంతృప్తికర సంఘటనలు ఆనందాన్ని కలిగిస్తాయి. విదేశీ సంబంధిత లావాదేవీల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ప్రయాణాల విషయంలో కూడా చిరు సమస్యలు తలెత్తుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. పడమటి దిక్కు ప్రయాణాల ద్వారా ప్రయోజనాల్ని పొందగలుగుతారు. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశి వారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేసుకోగలుగుతారు. శనివారం సందర్భంగా మేషరాశి వారు నల్లటి వస్త్రాలని దానం చేయడం ద్వారా శని ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. వాహన కొనుగోళ్లు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. విలువైనటువంటి వస్తువుల కొనుగోలు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. ఖర్చులు బాగా పెరుగుతాయి. అవమానకర సంఘటనలు ఏర్పడేటువంటి సంఘటనలు లేకపోలేదు. వ్యాపార పరంగా యుక్తితో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో దూకు నిర్ణయాలు పనికిరావు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవటం క్షేమదాయకం. ఆరోగ్య ప్రతికూలత ఏర్పడుతుంది. ఆర్థిక క్రమశిక్షణ లోపిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. పడమటి దిక్కు ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. ఆంజనేయ స్వామికి చేసేటువంటి పూజలు సత్ఫలితాన్ని కలిగిస్తాయి, మనోధైర్యాన్ని పెంచుతాయి. ఈ రోజు శనివారం సందర్భంగా వృషభ రాశి వారు ఈశ్వరుడికి అభిషేకం చేయడం ద్వారా శని యొక్క ప్రతికూల పరిస్థితులు దూరమవుతాయి. ఆర్థిక ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక కార్యకలాపాలని సజావుగా పూర్తి చేయగలుగుతారు. పిల్లల విషయంలో శ్రద్ధ పెరుగుతుంది. నూతన కార్యక్రమాలని చకచకా పూర్తి చేయగలుగుతారు. గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు వ్యాపారరీత్యా కొనసాగుతాయి. శత్రువులు మిత్రులు అవుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ పెరుగుతుంది. నూతన కార్యక్రమాలకి శ్రీకారం చుట్టగలుగుతారు. గృహ విషయాల్లో అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. స్త్రీలు శుభవార్తలు వింటారు. విద్యా సంబంధిత వ్యవహారాలు బాగా లాభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఆర్థికపరమైనటువంటి లాభాలని దగ్గర చేస్తాయి. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా కార్యసిద్ధి ఏర్పడుతుంది. శ్రీ వెంకటేశ్వర సుప్రభాత పఠనం ఈరోజు మీకు మేలును కలిగిస్తుంది. శనివారం సందర్భంగా మిథున రాశి వారు శనీశ్వరుడికి చేసేటువంటి అభిషేకం ఉత్తమ ఫలితాలను కలిగిస్తుంది. విద్యా విషయాల్లో ఏర్పడేటువంటి ఆటంకాలని దూరం చేస్తుంది. వ్యాపార నూతన నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక అవకతవకలు వెలుగులోకి వస్తాయి. ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ అనిశ్చిత పరిస్థితులు సహనాన్ని పోగొడతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో జాగ్రత్తతో కూడినటువంటి
నిర్ణయాల ద్వారా మాత్రమే ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. కుటుంబ వ్యవహారాలు బాగానే అనుకూలిస్తే విదేశీ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని సడలించుకోలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత లోపిస్తుంది. రుణ ఒత్తిళ్లు బాగా పెరుగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో శ్రద్ధ తగ్గుతుంది. ఆర్థిక సంబంధిత కార్యకలాపాలను సజావుగా పూర్తి చేయలేకపోతారు. శత్రువులు ప్రబలమయ్యేటువంటి సంఘటనలు లేకపోలేదు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాల ద్వారా శుభ పరిణామాలని ఆహ్వానించగలుగుతారు. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు ఈ రాశివారు దక్షిణామూర్తి స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. దక్షిణామూర్తి యొక్క అష్టోత్తర పఠనం, అభిషేకాది కార్యక్రమాలు ఈరోజు తెలివైనటువంటి నిర్ణయాల్ని కలిగిస్తుంది. తద్వారా విజయాలు దక్కించుకోగలుగుతారు. శనివారం సందర్భంగా కర్కాటక రాశి వారు నల్లగోవుని పూజించడం ద్వారా అర్ధాశ్రమ శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు తొలగిపోతాయి. కోర్టు సంబంధిత లావాదేవీలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకి ఉపక్రమించగలుగుతారు. ఆర్థిక పరిస్థితిలో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. నూతన కార్యక్రమాలు గృహరీత్యా చేపట్టగలుగుతారు. విదేశీ వ్యవహారాల్లో పెట్టుబడులు బాగా కలిసి వస్తాయి. ప్రయాణాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. స్నేహితుల ద్వారా కూడా ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. ఆరోగ్యంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈరోజు ఈ రాశివారు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. కార్యసిద్ధి కలుగుతుంది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి యొక్క అభిషేకాది కార్యక్రమాలు, అష్టోత్తర పఠనాలు ఈరోజు మీకు మేలుని కలిగించి ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. శనివారం సందర్భంగా సింహరాశి వారు నువ్వులని దానం చేయడం ద్వారా తృతీయ శని ద్వారా అభివృద్ధి ఏర్పడుతుంది. ఆనందం లభిస్తుంది. విద్యా సంబంధిత ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే అనుకూల పరిస్థితులు ఆర్థికంగా చేకూరుతాయి. శుభ సంఘటనలు గృహంలో ఏర్పడతాయి. ప్రయత్నాలు వెంటనే ఫలిస్తాయి. నూతన కార్యక్రమాలకి శ్రీకారం చుట్టగలుగుతారు. విద్యా సంబంధిత బలం చేకూరుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా చోటు చేసుకుంటాయి. ప్రశాంత పరిస్థితులు గృహంలో ఆహ్వానించగలుగుతారు. మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. విద్యా సంబంధిత విషయాల్లో కూడా అనుకూల పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాల ద్వారా ఆర్థిక లబ్ధి చేకూరుతుంది. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో నమస్కరించి పూజించడం ద్వారా ఆశించినటువంటి ఫలితాలు లభిస్తాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క అష్టోత్తర పఠనం, పూజాది కార్యక్రమాలు ఈరోజు మీకు శుభ ఫలితాలని కలిగిస్తాయి. శనివారం సందర్భంగా ఈ కన్యారాశి వారు ఈరోజు ఈశ్వరుణ్ణి నీలపు పుష్పాలతో పూజించినట్టయితే ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు మట్టుమాయమవుతాయి. గృహ సంబంధిత ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక పరిస్థితుల్లో అనుకూల మార్పులు వెంటనే పొందలేకపోతారు. విద్యా సంబంధిత వ్యవహారాల్లో ఆటంకాలు కొనసాగుతాయి. విదేశీ వ్యవహారాల్లో కూడా చుక్కెదురు పరిస్థితులు విస్మయాల్ని కలిగిస్తాయి. నూతన స్నేహాల ద్వారా ప్రయోజనాలు పొందలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత లోపిస్తుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో క్రమశిక్షణ లోపిస్తుంది. కార్యక్రమ నిర్వహణలో లోపాలు వెలుగులోకి వస్తాయి. ఆర్థిక సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. సంభాషణల విషయంలో కూడా. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. నీలపు వర్ణం మేలును కలిగిస్తుంది. పడమటి దిక్కు ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు ఈ రాశివారు మహాగణపతిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. గణపతి ఉపనిషత్తు పఠనం, గణపతి అష్టోత్తర పఠనం ఈరోజు మీకు మేలుని కలిగిస్తుంది. శనివారం సందర్భంగా తులారాశి వారు శనీశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయడం ద్వారా అతి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే ఉద్యోగ వ్యవహారాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. రాజకీయపరమైనటువంటి కార్యక్రమ నిర్వహణలో లోపాలు వెలుగులోకి వస్తాయి.
శుభ పరిణామాలు గృహంలో చోటు చేసుకుంటాయి. ఆనందకర పరిస్థితులు వ్యాపార రీత్యా కూడా కొనసాగుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో మొదట అనుకూలత, తర్వాత ప్రతికూలత కొనసాగుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో వేగవంతంగా నిర్ణయాలు తీసుకున్నప్పటికీ ఆలస్యంగా విజయాలు సిద్ధిస్తాయి. నూతన కార్యక్రమాలకి శ్రీకారం చుట్టగలుగుతారు. వ్యాపార ప్రతిబంధకాల్ని సమర్థతతో ఎదుర్కోలేకపోతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. పడమటి దిక్కు ప్రయాణాలు శుభ ఫలితాల్ని కలిగిస్తాయి. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు ఈ రాశి వారు మహాకాళి అమ్మవారిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం శ్రేయస్కరం. మహాకాళి యొక్క కుంకుమార్చన, అష్టోత్తర పఠనం ఈరోజు మీకు మేలుని కలిగిస్తుంది. అష్టమ రవి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. ఈ రోజు శనివారం సందర్భంగా వృశ్చిక రాశి వారు ఈశ్వరుణ్ణి జిల్లేడు పూలతో పూజించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు దూరమవుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈరోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార వ్యవహారాల్లో ఆటంకాలను చవిచూస్తారు. వేగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతారు. అవమానకర సంఘటనలు వృత్తిరీత్యా కూడా చోటు చేసుకుంటాయి కాబట్టి జాగ్రత్తలు వహించాలి. దూకుడు నిర్ణయాలు పనికిరావు. వ్యాపార విస్తరణలకే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఒప్పందాల విషయంలో పేచీలు వెలుగులోకి వస్తాయి. వృత్తి, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆటంకాలని చవిచూస్తారు. ప్రతికూల పరిస్థితులు గృహరీత్యా కూడా కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. పడమటి దిక్కు ప్రయాణాలు ప్రయోజనాలని కలిగిస్తాయి. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు ఈ రాశి వారు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. లక్ష్మీ నరసింహస్వామి యొక్క అభిషేకాది కార్యక్రమాలు, అష్టోత్తర పఠనాలు ఈ రోజు మీకు మేలుని కలిగిస్తుంది. అష్టమ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. ఈ రోజు శనివారం సందర్భంగా ధనుస్సు రాశి వారు ఈశ్వరుని నీలపు పుష్పాలతో పూజించినట్టయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. రుణ ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ వ్యవహారాల్లో ఆశించినటువంటి ఫలితాలు దక్కుతాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. నూతన స్నేహాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కొనసాగుతుంది. వృత్తిలో ఏర్పడేటువంటి ఆటంకాలను తొలగించుకోగలుగుతారు. ఆదాయ వ్యయాలు సమాంతరంగా ఉన్నప్పటికీ సంతృప్తికర సంఘటనలు చోటు చేసుకుంటాయి. గృహంలో ఆనందకర సంఘటనని చవిచూస్తారు. కార్యక్రమ నిర్వహణలో లోపాలని దూరం చేసుకోగలుగుతారు. వాహన ప్రాప్తి వంటివి లేకపోలేదు. ప్రతి కార్యక్రమాల్ని సంపూర్ణంగా పూర్తి చేసేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. నలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. పడమటి దిక్కు ప్రయాణాలు శుభ ఫలితాలని కలిగిస్తాయి. అనుకూల దైవం శ్రీ మహాగణపతి. ఈ రోజు ఈ రాశి వారు మహాగణపతిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ఉత్తమ ఫలితాలు లభిస్తాయి. గణపతి అష్టోత్తర పఠనం ఈ రోజు మీకు మేలుని కలిగిస్తుంది. విఘ్నాల్ని దూరం చేసి విజయాల్ని ఆహ్వానిస్తుంది. ఈ రోజు శనివారం సందర్భంగా మకర రాశి వారు ఆంజనేయ స్వామికి సింధూరాన్ని సమర్పించడం ద్వారా శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు దూరమవుతాయి. వ్యాపార నిర్ణయాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే అనిశ్చితి ఆర్థికంగా ఉన్నప్పటికీ ఆరోగ్య విషయంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి పొరపాట్లను సవరించుకోగలుగుతారు. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో కూడా ప్రశాంతత కొనసాగుతుంది. వృత్తి, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆశించినటువంటి ఫలితాలు దక్కుతే విద్యాబలం చేకూరుతుంది. విదేశీ సంబంధిత వ్యవహారాలని స్వాగతించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు పొందగలుగుతారు. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈ రోజు ఈ రాశివారు శ్రీ మహావిష్ణువుని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. విష్ణు సహస్రనామ పఠనం ఈ రోజు మీకు లబ్ధిని చేకూరుస్తుంది. శనివారం సందర్భంగా కుంభరాశి వారు రావి చెట్టు ప్రదక్షిణ చేసి దీపారాధన చేయడం ద్వారా శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేసుకోగలుగుతారు. వ్యాపార ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే ఆహ్లాద సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటాయి. కార్యసిద్ధి అన్ని రంగాల వారికి కూడా దగ్గరవుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. నూతన కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు చేజిక్కించుకునేటువంటి పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. పిల్లల విషయంలో శ్రద్ధ పెరుగుతుంది. ఉత్తమమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారపరంగా చేపట్టగలుగుతారు. పేరు ప్రఖ్యాతల్ని సంపాదించేటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు.
కార్యక్రమాల్లో ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. పడమటి దిక్కు ప్రయాణాలు ప్రయోజనాలని కలిగిస్తాయి. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈరోజు ఈ రాశివారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు పొందగలుగుతారు. బిల్వపత్రితో చేసేటువంటి పూజాది కార్యక్రమాలు మనోధైర్యాన్ని పెంచి విజయాల్ని ఆహ్వానిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. శనివారం సందర్భంగా మీనరాశి వారు శనీశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకం నిర్వహించడం ద్వారా అష్టమ శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు దూరమవుతాయి. ప్రమాదాలు దూరమవుతాయి. విదేశీ సంబంధిత లావాదేవీలు సంభాషణలు ఈరోజు మీకు లబ్ధిని చేకూరుస్తాయి. ఈ రోజు ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితిగతులను కనుక పరిశీలించినట్టయితే చంద్ర బృహస్పతుల యొక్క పరివర్తన యోగం చాలా మంచి యోగం. శుక్రుడి యొక్క స్వక్షేత్ర స్థితి, శని యొక్క ఉచ్చస్థితి ఈరోజు కూడా కొనసాగుతుంది. ఈరోజు పుట్టేటువంటి వారికి ఇది చక్కటి ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది. అలాగే ఈరోజు చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఐశ్వర్య వృద్ధి ఏర్పడుతుంది. ముఖ్యంగా వ్యాపార నిర్ణయాలు, విద్యా సంబంధిత కార్యక్రమ నిర్ణయాలు కూడా ఈరోజు సత్ఫలితాన్ని కలిగిస్తాయి. ఈరోజు శనివారం, శని యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. 12 రాసుల వారు ఈరోజు చేసేటువంటి ఈశ్వరాభిషేకం, అలాగే శనికి చేసేటువంటి తైలాభిషేకం ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది. శని ద్వారా ఏర్పడేటువంటి ఈతి బాధలు దూరం అవుతాయి. ఆర్థిక ప్రయోజనాన్ని సాధించగలుగుతారు. ఈ రోజు ఉన్నటువంటి గ్రహస్థితి వివాహాది శుభకార్యాలకు కూడా పనిచేస్తుంది. అక్షరాభ్యాసం, అన్నప్రాసన వంటి శుభకార్యాలకు కూడా ఇది చాలా అనువైనటువంటి రోజు. ఇప్పుడు ఆరోగ్యం, ఆయుర్వేదం అంశంలో ఆయుర్వేద వైద్య విశేషాలు తెలుసుకుంటారు. నమస్కారం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలో ఆరోగ్యం ఆయుర్వేదం శీర్షికన ఆట్లమ్మ సమస్య వచ్చినప్పుడు ఆ ఉధృతిని తగ్గించుకోవడానికి ఆయుర్వేదంలో ఉండేటువంటి పరిష్కార మార్గాల గురించి తెలుసుకుందాం. ఈ ఆట్లమ్మ అనేటువంటిది ఒక రకమైన వైరల్ ఇన్ఫెక్షన్. అంటే కొన్ని సీజన్స్లో ఈ వైరస్ ఎక్కువగా ఉండి తొందరగా అంటే చిన్నపిల్లలకి, తర్వాత కొన్నిసార్లు పెద్దవాళ్ళకి కూడా ఈ సమస్య వస్తూ ఉంటుంది. అంటే ఎక్కువగా పిల్లల్లో ఒక 10 సంవత్సరాల లోపు పిల్లల్లో ఈ సమస్య ఎక్కువగా వస్తూ ఉంటుంది. మామూలుగా ఈ సమస్య వచ్చేటప్పుడు అది ఒక జ్వరంతో మొదలవుతుంది. జ్వరంతో పాటుగా ముందు ఎర్రటి చుక్కల్లాంటి పొక్కులు ముఖం మీద, తర్వాత ఛాతీ మీద, వీపు మీద వస్తూ ఉంటాయి. ఆ పొక్కులు మామూలుగా ఎర్రటి చుక్కలాగా ఉన్నటువంటివి నెమ్మదిగా నీటి బుగ్గల్లాగా అయిపోతాయి. ఆ తర్వాత నెమ్మదిగా అవి మాడిపోవడం అనేటువంటిది దీనిలో ఉండేటువంటి స్టేజెస్ అన్నమాట. ఈ పొక్కులు అవి వచ్చినప్పుడు వాటిని తగ్గించుకోవడానికి, అంటే దురదాది లేకుండా కాస్త హాయిగా ఉండేటట్టుగా చేసుకోవడానికి పసుపు చాలా బాగా సహాయపడుతుంది. పసుపు యాంటీవైరల్గా, అంటే వైరల్ ఇన్ఫెక్షన్ తగ్గించడానికి బాగా సహాయపడుతుంది. అలాగే దురద అది లేకుండా ఉండడానికి కూడా పసుపు బాగా సహాయపడుతుంది. పసుపును తీసుకుని పసుపుతో పాటుగా వేప ఆకులు కూడా తీసుకోవాలి. వేప ఆకులు కొంచెం లేతగా ఉన్నటువంటి వాటిని తీసుకుని ఒక ముద్దలాగా నూరుకోవాలి. ఆ ముద్దలాగా పేస్ట్ లాగా అయినటువంటి దాంట్లో పసుపును కూడా కలిపి, అంటే సుమారుగా సమభాగాలుగా కలుపుకోవచ్చు, కొంచెం అటు ఇటు ఉన్నా కూడా పర్వాలేదు. పసుపును కూడా కలిపి ఇంకొంచెం పేస్ట్ లాగా నూరుకుని అందులో కొంచెం నువ్వుల నూనె కలుపుకోవాలి. ఇలాగా అంటే ఒక లేపనంలాగా తయారు చేసుకున్నటువంటి ఈ మిశ్రమాన్ని ఈ పొక్కులు అవి ఉన్న చోటంతా పైన ఒక చిన్న పూతలాగా వేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్నట్టయితే కనుక ఈ పొక్కులు ఎక్కువైపోకుండా ఉండడానికి, దురదావి తొందరగా తగ్గడానికి పసుపు, వేపాకులు బాగా సహాయపడతాయి. త్రిబులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన కార్యసిద్ధి ప్రక్రియలు అనే అంశం గురించి తెలుసుకుందాం. శని కార్యసాధకుడు. కార్యసిద్ధి కోసం శనివారం నాడు కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలను పాటించాలి. శనివారం నాడు శనీశ్వరుడికి నేరేడు పండు, నల్ల నువ్వులు కలిపి నివేదన చేయటం ద్వారా శనికి నివేదించినటువంటి ప్రసాదాన్ని అందరికీ పంచిపెట్టడం ద్వారా కార్య అనుకూలతను పొందవచ్చు. అదేవిధంగా శనివారం నాడు నువ్వుల నూనెతో అభ్యంగన స్నానాన్ని ఆచరించి ఆ తర్వాత గేదె నెయ్యి, నువ్వుల నూనె, ఆముదం ఈ మూడింటిని తీసుకొని ఒక ఇనుప ప్రమిదలో ఉంచి తెలుపు రంగు, నలుపు రంగు వత్తులు వేసి దీపాన్ని వెలిగించి మీ గృహంలో దక్షిణ దిక్కులో ఉంచి ఓం శం శనయే నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపం చేయటం ద్వారా శని యొక్క అనుగ్రహాన్ని పొంది కార్యసిద్ధిని పెంపొందింపజేసుకోవచ్చు. అదేవిధంగా శనివారం నాడు రావి చెట్టు మొదట్లో నువ్వులు, మినుములు కలిపినటువంటి నీళ్లు పోసి చెట్టు చుట్టూ 26 ప్రదక్షిణలు చేయాలి. అలాగే శనివారం నాడు
900 గ్రాముల నల్ల నువ్వులు ఎవరైనా బ్రాహ్మణుడికి దానం చేయటం, నువ్వులు బెల్లం కలిపినటువంటి పదార్థాలను నల్లటి ఆవుకు తినిపించటం ద్వారా శని యొక్క అనుగ్రహాన్ని పెంపొందింపజేసుకొని కార్య అనుకూలతను పొందవచ్చు. అదేవిధంగా శనివారం నాడు నల్ల దారం, దర్భలు, పత్తి, మేకులు ఇవన్నీ కూడా ఒక నలుపు రంగు వస్త్రంలో ఉంచి ఎవరికైనా దానంగా ఇచ్చినట్లయితే శని యొక్క అనుగ్రహాన్ని పొంది సర్వకార్యాలలో జయాన్ని పొందవచ్చని శాస్త్రాలలో వర్ణించడం జరిగింది. అలాగే మీరు ఏ పని తలపెట్టినా సరే ఆ కార్యంలో ఫలితం చేతి వరకే వచ్చి అందకుండా జారిపోతున్నటువంటి తరుణంలో కార్యసిద్ధిని పొందటానికి, అన్ని కార్యాలలో ఫలితాన్ని పొందటానికి, మానసిక ప్రశాంతతను పొందటానికి కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలను పాటించాలి. బుధవారం నాడు గణపతి విగ్రహానికి ఎరుపు రంగు పూలతో ఎర్రటి అక్షింతలతో పూజ చేస్తూ గణపతి యొక్క షోడశనామాలను చదివి బెల్లం ముక్కను గణపతికి నివేదన చేసినట్లయితే చేతికందినట్లే అంది జారిపోతున్నటువంటి అన్ని ఫలితాలలో కూడా చక్కటి ప్రయోజనాన్ని పొందటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అలాగే శుక్రవారం నాడు రాజరాజేశ్వరి అమ్మవారిని పూజిస్తూ శ్రీమాత్రే నమః అనేటటువంటి మంత్రాన్ని వీలైనన్ని సార్లు స్మరించుకోవటం, నెయ్యి కలిపినటువంటి అన్నాన్ని రాజరాజేశ్వరి అమ్మవారికి నివేదన చేసి ఆ తర్వాత ఆ అన్నాన్ని సుమంగళి స్త్రీలకు పంచిపెట్టినట్లయితే కార్యసిద్ధి ఏర్పడుతుంది. అదేవిధంగా సోమవారం నాడు పరమేశ్వరుడి యొక్క పాదరస శివలింగానికి ద్రాక్ష పండ్ల రసంతో అభిషేకం చేయటం ద్వారా, దీనితో పాటుగా గంధము పసుపు కలిపినటువంటి నీళ్లతో అభిషేకం చేయటం ద్వారా పరమేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొంది మానసిక ప్రశాంతతను పెంపొందింపజేసుకొని సర్వకార్యాలలో జయాన్ని పొందటానికి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే ప్రతి నెలలో కూడా మంగళవారం నాడు 11 రావి చెట్టు ఆకులను తీసుకొని వచ్చి ఆ రావి చెట్టు ఆకుల మీద ఎర్ర చందనంతో శ్రీరామ అని వ్రాసి ఏదైనా రాముల వారి ఆలయంలో కానీ రాముల వారి విగ్రహం యొక్క పాదాల దగ్గర కానీ ఉంచటం ద్వారా, దీనితో పాటుగా ప్రతి నెలలో మంగళవారం, గురువారం, శుక్రవారం రావి చెట్టు దగ్గర నమస్కారం చేసి రావి చెట్టు చుట్టూ 11 ప్రదక్షిణలు చేస్తూ శ్రీరామ జయరామ జయ జయ రామ అని స్మరించుకోవటం ద్వారా చేతి వరకే వచ్చి జారిపోతున్న అన్ని కార్యాలలో కూడా విజయం సాధించటానికి, కార్యసిద్ధిని పొందటానికి అవకాశం ఎంతగానో ఉంది. దీనితో పాటుగా వరుసగా 8 రోజుల పాటు మీరు నిద్రించే మంచం యొక్క దిండు క్రింది భాగంలో 2 రూపాయి నాణేలను ఉంచి ఉదయం నిద్ర లేవగానే ఎవరైనా పనివారికి కానీ పేదవారికి కానీ ఇచ్చినట్లయితే అన్ని కార్యాలలో మీరు జయాన్ని పొందటానికి, కార్యసిద్ధిని పొందటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. ఏ నెలలోనైనా సరే ఆశ్లేష నక్షత్రం ఉన్న రోజు మర్రి చెట్టు యొక్క ఆకును తీసుకొని వచ్చి మీ పూజా మందిరంలో ఉంచి పసుపు కుంకుమలను అలంకరించటం ద్వారా కార్యసిద్ధి ఏర్పడుతుందని, చేతి వరకే వచ్చి ఫలితం రాకుండా పోతున్న అన్ని వ్యవహారాలలో విజయాన్ని సాధించవచ్చని శాస్త్రాలలో వర్ణించడం జరిగింది. ఏదైనా కార్యనిమిత్తమై మీరు బయటికి వెళుతున్నటువంటి తరుణంలో వ్యతిరేక దిశలో 4 అడుగులు వేసి ఆ తర్వాత కార్యనిమిత్తమై ముందుకు సాగినట్లయితే చక్కటి సత్ఫలితాలను పొందవచ్చు. అదేవిధంగా సూర్యుడికి చంద్రుడికి ఇచ్చే అర్ఘ్యప్రదానం కూడా కార్యసిద్ధికి ఎంతగానో సహకరిస్తుంది. ఆదివారం నాడు ఒక రాగి పాత్రను తీసుకొని ఆ రాగి పాత్రలో నీటిని పోసి అందులో కొద్దిగా బెల్లాన్ని కలిపి సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించటం ద్వారా, దీనితో పాటుగా సోమవారం నాడు ఆవు పాలను తీసుకొని ఆవు పాలలో పటిక బెల్లం వేసి ప్రత్యేకంగా కొన్ని నీళ్లు దానిలో కలిపి చంద్రుడికి అర్ఘ్యాన్ని సమర్పించటం ద్వారా సూర్యచంద్రుల యొక్క అనుగ్రహాన్ని పొంది కార్యసిద్ధిని పెంపొందింపజేసుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. దీనితో పాటుగా మంగళవారం నాడు ఆంజనేయ స్వామివారి గుడికి వెళ్ళి స్వామివారికి 11 గులాబీ పూలను సమర్పించటం ద్వారా శ్రీరామదూతాయ హనుమతే నమః అని జపించుకుంటూ స్వామివారి చుట్టూ 11 ప్రదక్షిణలు చేయటం ద్వారా ఆంజనేయ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొంది కార్యసిద్ధిని పెంపొందింపజేసుకోవచ్చని శాస్త్రాలలో వర్ణించడం జరిగింది. కార్యసిద్ధి కోసం
చేతికందినట్టే అంది ఫలితాలన్నీ జారిపోతున్నటువంటి తరుణంలో అన్ని వ్యవహారాలలో అనుకూలత కోసం మీరు ఏదైనా ప్రయాణ నిమిత్తమై బయటికి వెళుతున్నటువంటి తరుణంలో ఆదివారం, మంగళవారం, గురువారం, శనివారాలలో కుడి పాదాన్ని మొదట బయట పెట్టి వెళ్ళటం ద్వారా చక్కటి ఫలితాలను పొందవచ్చు. మీరు ఏదైనా ముఖ్యమైన పని మీద బయటికి వెళుతున్నటువంటి తరుణంలో 1 రూపాయి నాణ్యాన్ని ఎవరైనా పేదవారికి దానంగా ఇచ్చి వెళ్ళినట్లయితే మీకున్న దోషాలన్నీ తొలగించబడి చేతి వరకే వచ్చి జారిపోతున్న అన్ని పనులలో చాలా వరకు మీకు లాభం కలగటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. ఇంకా కార్యసిద్ధికి సంబంధించిన మరిన్ని ప్రక్రియలను గురించి వచ్చే శనివారం శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన తెలుసుకుందాం. రేపటి శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన శనిగ్రహం యొక్క అనుగ్రహాన్ని పొందటానికి ఎటువంటి విధి విధానాలను పాటించాలో తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యం ఆయుర్వేదం అనే శీర్షికన ఆయుర్వేద వైద్య విశేషాలను పరిశీలిద్దాం. ఈ ఆట్లమ్మ సమస్య వచ్చినప్పుడు ఆ జ్వరం కూడా తొందరగా తగ్గడానికి మనకి ఆయుర్వేద మూలికలు బాగా సహాయపడతాయి. మనం ఇందాక పైపూత కోసం అని చెప్పి పసుపుని తర్వాత వేపాకుల్ని వాడుకున్నాం కదా, ఈ రెండింటిని కడుపులోకి కూడా వాడుకోవాలన్నమాట. అంటే పసుపు వేపాకులు రెండు కూడా కడుపులోకి తీసుకునేటువంటి ఔషధంలో కూడా వేసుకోవాలి. ఈ ఔషధానికి మనకి మొత్తం 4 మూలికలు కావాలి. అందులో 2 ఇందాక చెప్పుకున్నటువంటి పసుపు వేపాకు, ఆ మిగిలిన 2 ఏమేంటంటే, ఒకటి తులసి ఆకులు. పచ్చిగా ఉన్నటువంటి తులసి ఆకులను శుభ్రంగా కడిగేసి ఒక పక్కన పెట్టుంచుకోండి. ఈ ఔషధంలో మనకు కావాల్సినటువంటి 4వది ఆఖరిదైనటువంటి మూలిక నేలవేము. నేలవేముకు సహజంగానే జ్వరాలు తగ్గించేటువంటి గుణం. అలాగే మనం మిగతా మూలికలు కూడా కలిపి తీసుకున్నప్పుడు ఈ వైరల్ ఇన్ఫెక్షన్లు అంటే ఆట్లమ్మలో వచ్చేటువంటి జ్వరం తొందరగా తగ్గడానికి ఇది బాగా సహాయపడుతుంది. మనం చెప్పుకున్నటువంటి నేలవేము, తులసి, పసుపు, వేప 4ని సమభాగాలుగా తీసుకుని ఒక చూర్ణంలాగా చేసుకోవచ్చు. లేదా 3ని సమభాగాలుగా తీసుకుని తులసి ఆకుల్ని మనం తర్వాత కలుపుకోవచ్చు. ఈ 4ని కలిపి ఒక కషాయంలాగా చేసుకోవాలి. అంటే ఒక చెంచాడు చూర్ణము తర్వాత ఒక గుప్పెడు తులసి ఆకులు కూడా వేసి చూర్ణం ఒక కషాయంలాగా, అంటే ఒక గ్లాసు నీళ్ళల్లో ఇవన్నిటిని వేసి కషాయంలాగా కాచుకొని బాగా మరిగిన తర్వాత దాన్ని వడపోసుకుని గోరువెచ్చగా ఉండగా ఉదయం ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, సాయంత్రం ఒకసారి 3 పూట్ల కనుక తీసుకుంటున్నట్టయితే ఈ ఆట్లమ్మ ఉధృతి తొందరగా తగ్గి ఆ సమస్య అంటే మచ్చలవి మిగలకుండా ఉండేలాగా మళ్ళీ తొందరగా ఆరోగ్యవంతులు కావడానికి ఈ ఔషధాలు బాగా సహాయపడతాయి. మరికొన్ని అనారోగ్య సమస్యలు, వాటికి ఉండేటువంటి ఆయుర్వేద పరిష్కారాల గురించి రేపటి శుభమస్తులో తెలుసుకుందాం. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో వివాహ యోగాలు అంశానికి స్వాగతం. ప్రధానంగా వివాహ యోగం అనుకూలంగా ఉండాలి అంటే 2 గ్రహాలు బాగుండాలని చెప్పుకున్నాం. ఇప్పటి వరకు మనం శుక్రుడు యొక్క బలంతో పాటు జీవన మార్గాన్ని సూచించేటటువంటి సహజ జీవన భృతి కారకుడైన ఉపాధి కారకుడైన శని యొక్క బలం కూడా అవసరము అని చెప్పుకున్నాం. ఎందుకు శని బలాన్ని చెప్పుకోవాలి? సహజ దశమ అధిపతి, 10వ స్థానం కర్మస్థానం. 10వ స్థానానికి మాత్రమే ఆధిపత్యం కాకుండా అదృష్ట లాభాలకు కూడా ఆయన అధిపతి ఉన్నారు. మనందరం శని అంటే కొంచెం భయపడతాం. శననంగానే కొద్దిగా మనం జాగ్రత్తగా ఉంటాం. అదృష్టం రావాలన్నా లాభం కలగాలి అన్నా మన వృత్తి ఉద్యోగ మార్గాలలో ముందుకు వెళ్లాలన్నా శని బలం తప్పనిసరిగా ఉండాలి. శని బలం బాగా ఉంటేనే వివాహ యోగం సిద్ధిస్తుంది. ఎందుకని? తను సంపాదించేటటువంటి సంపాదనను ఆధారం చేసుకునే వివాహము, జీవిత భాగస్వామి నిర్ణయం ఈ 2 ఆధారపడి ఉంటాయి. ఏ స్థాయిలోని వ్యక్తిని వివాహం చేసుకోవాలి అనే అంశం ఆధారపడి ఉంటుంది. శని శుక్రుల యొక్క బలం వల్ల ధనము, ఆరోగ్యము, ఆయుర్దాయము, వీటితో పాటు వివాహ జీవనము ఈ 2 ఆధారపడి ఉంటాయి. ప్రధానంగా 7వ స్థానంలో ఉన్నటువంటి గ్రహము ఉన్నతమైనటువంటి ఫలితాలను ఇచ్చేదిగా ఉండాలి. అంటే శుభులు ఉండాలి. చంద్ర, బుధ, గురు, శుక్ర గ్రహాలు ఉన్నప్పుడు శుభ ఫలితాలు వస్తాయి. వివాహ కాలాన్ని నిర్ణయించే క్రమంలో ముఖ్యంగా దేవగురువైనటువంటి బృహస్పతి యొక్క బలము, సప్తమాధిపతి యొక్క బలము, ఈ రెండిట్లో ఏ ఒక్క బలం ఉన్నా వివాహ కాలం దగ్గరకు వస్తుంది. జన్మ లగ్నము నుండి వివాహ కాలాన్ని పరిశీలించాలా, జన్మ రాశి నుండి పరిశీలించాలా అని అన్నప్పుడు జన్మలగ్నము నుండి దశాంతర్దశలు కేంద్ర కోణ స్థానాల్లో ఉన్నప్పుడు లేదా లగ్నాధిపతితో కానీ సప్తమాధిపతితో కానీ సంబంధం ఏర్పడ్డప్పుడు
జ్యోతిష పరిభాషలో సంబంధము అనే పదానికి స్థితి, యుతి, దృష్టి, పరివర్తన పంచప్రకార సంబంధాలు. స్థితి దాంట్లో ఉండటం, లగ్న భావంలో కానీ సప్తమ భావంలో కానీ ఉండటం. యుతి లగ్నాధిపతితో కానీ సప్తమాధిపతితో కానీ కలిసి ఉండటం. దృష్టి ఈ లగ్న సప్తమాధిపతులపైన శుభగ్రహాలు లేదా దశ అంతర్దశ గ్రహాలు వీక్షిస్తూ ఉండటం. పరివర్తన ఒకరి గృహాలలో ఒకరు ఉండటం. దశానాథుడు వెళ్ళి సప్తమంలో ఉండటం, సప్తమాధిపతి వచ్చి దశానాథ గృహంలో ఉండటం, లేదా అంతర్దశానాథుడు సప్తమంలో ఉండటం, సప్తమాధిపతి వచ్చి అంతర్దశానాథ గృహంలో ఉండటం. స్థితి, యుతి, పరివర్తన, దృష్టి ఈ విధమైనటువంటి ఈ సంబంధాలు ఏవైతే ఉంటాయో ఈ సంబంధ బాంధవ్యం వల్లనే కొత్త బంధుత్వం అనేది ఏర్పడుతుంది. వివాహ విషయంలో వివాహ కాలము నిర్ణయానికి గురుబలం అవసరం. దశానాథ బలమేమో లగ్నాదిగా చూడాలి. లగ్నాతు దశాంతర్దశానాథుల మధ్య కేంద్రకోణ స్థితి ఏర్పడ్డా లగ్న సప్తమాధిపతులతో అనుసంధానం ఉన్న వివాహం జరుగుతుంది. ఇప్పుడు కర్కాటక లగ్నానికి పరిశీలన చేస్తే సప్తమాధిపతి శని, లగ్నాధిపతి చంద్రుడు, చంద్ర శనుల యొక్క శుభస్థితి జాతకంలో విశేషంగా ఉన్నప్పుడు వాళ్ళ వివాహ జీవితం పరిపూర్ణమవుతుంది. సంతానవంతమైనటువంటి యోగదాయకమైన ఫలితాలు వాళ్ళకు అనుకూలంగా వస్తాయి. కర్కాటక రాశిలో గురువు ప్రవేశించిన, అంటే జన్మరాశిలోకి గురువు ప్రవేశించిన, ఈ జన్మరాశి నుండి 2వ స్థానంలోకి గురువు వచ్చిన, 5వ స్థానంలోకి గురువు ఉన్న, అంటే గురువు ఉన్నటువంటి రాశి వర్తమాన చక్రంలో 1, 2, 5, 7, 9, 11 స్థానాలు. ఈ స్థానాల్లో గురుగ్రహ సంచారము గోచారంలో జన్మ రాశి నుండి జరుగుతున్నప్పుడు వివాహం, ఆ వివాహానికి తగిన వయసు వచ్చినప్పుడు తప్పనిసరిగా జరుగుతుంది. తల్లిదండ్రుల యొక్క ఆర్థిక సంపత్తి పైన కూడా వివాహం ఆధారపడి ఉంటుంది. అందుకై ఈ గురుబలాన్ని వీటన్నిటితో ముడిపెట్టి వివాహం చేసుకోవాలి. జాతక పరిశీలనలో వివాహం సూచిస్తుందే కానీ శాసించదు. వివాహములోని సుఖం ఎంత ఉన్నది, వివాహ జీవన బంధం ఎంతవరకు ఉన్నది అనేది సూచిస్తుంది. సప్తమాధిపతి కనుక షష్ఠ, అష్టమ, ద్వాదశంలో లేకుండా ఉంటే వివాహ బంధం విశేషంగా ఉంటుంది. ఆ దంపతి అనుకూలత పరిపూర్ణంగా ఉంటుంది. సంతానం అభివృద్ధి చెందుతుంది. సప్తమానికి ఉన్నటువంటి మరొక యోగం ఏంటి? పవిత్రం దారయుగళం అని పేరు. ఉద్వాహ వ్యభిచార కాముక జయ నష్టాంగన దేవత. ఈ విధంగా చెబుతుంది శాస్త్రం. వివాహముతో పాటుగా జయశబ్దం కూడా ఉన్నది అక్కడ. ఎవరైనా సరే జీవితంలో పోటీల్లో ముందుకు వెళ్ళాలంటే సప్తమాధిపతి బలం అవసరం. విద్యా పోటీల్లో ముందుకు వెళ్ళాలన్నా, రాజకీయ పరంగా నాయకులు ముందుకు వెళ్ళాలన్నా, గెలుపు స్వాధీనం చేసుకోవాలన్నా ఏ స్థానాన్ని చూడాలి? జయ సప్తమ స్థానం చూడాలి. ఇంకా ఏం చెబుతోంది? భార్య యొక్క జాతక బలం విశేషమై ఉండాలి. ఈ విధంగా ఆలోచిస్తున్నప్పుడు కర్కాటకం వాళ్ళకి చంద్రుడి యొక్క సౌఖ్యం విశేషంగా ఉంటుంది. సప్తమాధిపతి అయినటువంటి శని బలం విశేషంగా ఉంటుంది. అష్టమంలో ఉన్న, సప్తమంలో ఉన్న, భాగ్యస్థానమైనటువంటి ధనుస్సులో ఉన్న, లాభస్థానమైనటువంటి మిత్రస్థానమైన వృషభంలో ఉన్న, ఇన్నిటికంటే విశేషమైనటువంటి స్వర్క్షే స్వోచ్చేతు జాయేషే పూర్ణజాయా సుఖం వదేదు, ఉచ్చులో ఉన్న, తులలో ఉన్న, స్వోచ్చ స్వర్క్ష సుహృత్రికోణ గృహగాహ కేంద్రోత్తమాంశాన్విత అనే పరాశర మహర్షి చేత చెప్పబడ్డటువంటి సూత్రం ఎప్పటికీ మరువరాదు. తులలో ఉచ్చులో ఉన్నప్పుడు శని విశేషమైనటువంటి శుభాన్నిస్తారు. ప్రధానంగా మకర రాశిలో జన్మించిన, కర్కాటక రాశిలో జన్మించిన గురుబలం ఈ సంవత్సరం 19 జూన్ 2014 నుండి ఉచ్చస్థితిలోకి వస్తుంది. కాబట్టి పరిపూర్ణమైనటువంటి వివాహ యోగం ఏర్పడుతుంది. వివాహ కాలము కర్కాటక లగ్నాన్ని ఆధారం చేసుకుని మనం ఫలితం చెబుతున్నప్పటికీ కూడా కన్య వాళ్ళకి ఏకాదశ స్థానం అవుతుంది. అలాగే వృశ్చికం వాళ్ళకి భాగ్యస్థానం అవుతుంది. వృశ్చిక రాశి వాళ్ళకి గోచార ఫలాలు కేవలం చంద్రుని ఆధారం చేసుకునే ఉంటాయి. లగ్నాన్ని ఆధారం చేసుకొని చెప్పడానికి అవకాశం లేదు. లగ్నాన్ని ఆధారం చేసుకున్నామా, లగ్నం అనే పదం మొదలుపెట్టామా, అది దశ అయిపోతుంది, అది జాతకం అవుతుంది. జాతకరీత్యా అనుకూలంగా ఉన్నటువంటి కాలాల్లో దశాంతర్దశానాథ ఫలాలు అనుకూలంగా ఉన్నప్పుడు వివాహం అనుకూలంగా ఉంటుంది. అలాగే శని యొక్క
జపం చేసుకోవడం ద్వారా, చంద్రుడి యొక్క పూజ చేసుకోవడం ద్వారా వివాహ సౌఖ్యం, వివాహ జీవితం కర్కాటక లగ్నంలో జన్మించిన వాళ్ళకి పరిపూర్ణమవుతుంది. సంతృప్తికరమైన జీవనం ఏర్పడుతుంది. ఏదైనా దోషాలు ఏర్పడితే చంద్రుణ్ణి, శనిని, శుక్రుణ్ణి స్మరించడం ద్వారా వారి మధ్యలో ఉండేటటువంటి సమస్యలు తొలగిపోతాయి. శని ఏ విధమైన దోషాన్ని ఇస్తారు? భార్యాభర్తల మధ్యలో మూడో వ్యక్తి ప్రవేశించి గొడవలు సృష్టించే పని కలిగిస్తారు. శుక్రుడి వల్ల వాళ్ళిద్దరి మధ్యలోనే విముఖత వస్తుంది. కాబట్టి వాళ్ళిద్దరి మధ్యలో విముఖత వస్తుంటేనేమో శుక్రాచార్యుల వారిని ధ్యానించాలి. జాతకంలో శని బలం తగ్గిందా, అవమానం చేశారు, గుర్తించలేదు, కనీస మర్యాద చేయలేదు అనే పదాలు పదే పదే మనస్సుని గాయపరుస్తూ ఉంటాయి. అప్పుడు శని ధ్యానం చేస్తే శని సంపూర్ణంగా యోగిస్తారు, వీళ్ళిద్దరినీ కలుపుతారు. రేపటి శుభమస్తు కార్యక్రమంలో సింహలగ్న జాతకులకి, సింహరాశిలో జన్మించిన జాతకులకి వివాహ యోగము, వివాహ కాలము, వివాహ సౌఖ్యము ఏర్పడేటటువంటి విషయాలను పరిశీలించేద్దాం. ఇప్పుడు ఆరోగ్యం యోగా అనే శీర్షికన అనారోగ్య సమస్యల నివారణకై ఉపకరించే కొన్ని యోగాసనాలని పరిశీలించేద్దాం. అధిక ఆవేశం తగ్గించుకోవడానికి ఉపకరించే పద్మ శశాంకాసనం ఆచరణ విధానం. ఆవేశం అనర్థాలకు మూలం అన్నారు. తన కోపమే తన శత్రువు అని కూడా అంటారు. ప్రతి వ్యక్తికి శత్రువు ఎవరంటే వారి కోపమేనని పెద్దలు చెబుతుంటారు. అధిక ఆవేశం వల్ల రక్తపోటు తీవ్రతరమవుతుంది. అధిక ఆవేశంతో వ్యవహరించే వారికి కుటుంబ సంబంధాలు, సామాజిక సంబంధాలు అస్తవ్యస్తమవుతాయి. ముఖ్యంగా అధిక కోపం ఎన్నో అనారోగ్య సమస్యలకు హేతువు కావచ్చు. అధిక ఆవేశ నివారణకు పద్మ శశాంకాసనం బాగా ఉపకరిస్తుంది. పద్మాసనంలో కూర్చుని 2 చేతుల్ని పైకెత్తాలి. ఆ తరువాత నేలపై పెట్టాలి. శ్వాస తీసుకుంటూ శీతలీ ప్రాణాయామం చెయ్యాలి. ఈ స్థితిలో శరీరాన్ని మెల్లగా వంచాలి. తలభాగం నేలవైపు చూస్తుండాలి. ఈ ఆసన సాధన వల్ల మెదడులోని రక్తనాళాలు ప్రచోదనం చెందుతాయి. అధిక ఆవేశ లక్షణాలు క్రమేపీ తగ్గుతాయి. ట్రిపుల్-ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. వాస్తుశాస్త్రరీత్యా గుర్తుంచుకోవలసినటువంటి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు ప్రతి ఒక్కరూ కూడాను అవగాహన చేసుకోవటం సర్వ విధాలా కూడాను శ్రేయోదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుంది. ఒక స్థలాన్ని కొనుగోలు చేసేటప్పుడు మీరు ఆ స్థలం మీ సొంతం కావడానికి కూడా గ్రహాలు అనుకూలంగా ఉండాలి కదా. వ్యక్తి జీవితం పైన గ్రహాల యొక్క ప్రభావం తప్పనిసరిగా అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే ఆ స్థలం మీ సొంతం అవుతుంది. గృహం కట్టడానికి కానీ, ఒక స్థలాన్ని కొనుగోలు చేయడానికి కానీ వెళ్ళేటప్పుడు విఘ్నేశ్వర ప్రార్థన అనేది మాత్రం తప్పనిసరిగా చేయాలి. మీరు ఊహించినటువంటి మీ యొక్క ఆర్థిక స్తోమతకు సంబంధించినటువంటి విషయ పరంపర రీత్యా ఆ భూమి మీకు లభ్యపడటానికి అతగాడు కూడాను అనుకూలవంతమైనటువంటి ప్రభావాన్ని మీకు కలిగించడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది. మీరు ఒక స్థలాన్ని కొనుగోలు చేయాలి అనేటువంటి ఉద్దేశం ఉన్నప్పుడు శనివారం, గురువారం నిర్ణయం చేసుకోవడం కూడా మంచిదే. బుధవారం భూమిపుత్రుడైనటువంటి బుధుడు యొక్క ప్రభావం అత్యధికంగా ఉంటుంది కాబట్టి పొలాలు కొనాలి అని చెప్పేసి భావించేటువంటి వారు మాత్రం బుధవారాన్ని ఎన్నుకోవడం చాలా శ్రేయోదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపజేస్తుంది. మీరు గృహాల్ని కొనుగోలు చేయాలి అనుకున్నప్పుడు కానీ, లేక స్థలాన్ని కొనుగోలు చేసి గృహం కట్టాలి అనే నిర్ణయం చేసుకొని మీరు అనుకూలవంతమైనటువంటి ప్రభావంతో ఉండటానికి వీలుగా శనివారం నాడు ఉదయం 7:30 దాటిన తరువాత బయలుదేరేటప్పుడు తప్పనిసరిగా శ్రీం శివాయ నమః అని చెప్పేసి అనుకొని బయలుదేరటం సర్వశ్రేయోదాయకమైనటువంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుంది. ఒక స్థలాన్ని కొనుగోలు చేయడానికి లేక స్థల వాస్తు నిర్ణయాన్ని పరిశీలించడానికి కూడాను మీకు సానుకూలవంతమైనటువంటి వాతావరణం ఏర్పడటానికి వీలుగా మీరు ఆ భూమిపుత్రుడి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాల కోసం బుధాయ నమః అంటూ మనసులో ధ్యానం చేసి బయలుదేరటం చాలా మంచిది. స్థలము యొక్క
4 భుజాలు చతురస్రంగా ఖచ్చితంగా ఉన్నదా లేదా అని చెప్పేసి పరిశీలించండి. చతురస్రంగా ఖచ్చితంగా కనుక ఉన్నట్లయితే సర్వ విధాల శ్రేయోదాయకవంతమైనటువంటి భూమిని మీరు తీసుకుంటున్నారు అని చెప్పేసి భావించాల్సి వస్తుంది. ఒక స్థలంలోకి అడుగు పెట్టగానే ఆ స్థలం సరైందా కాదా అని చెప్పేసి తెలుసుకోవడానికి వీలుగా మట్టి పరీక్ష అని చెప్పేసి ఉంటుంది. ఆ మట్టిని చేతిలోకి తీసుకునే వాసన చూడండి. అలా వాసన చూసినప్పుడు సుగంధ పరిమళ తత్వంతో గనక మట్టి గనక ఉన్నట్లయితే చాలా చక్కటి యోగవంతమైన ప్రభావం ఆ స్థలంలో విరాజిల్లుతోంది అని చెప్పేసి గ్రహించాలి. మీరు స్థలాన్ని పరిశీలించకుండా ఏదో వచ్చేసిందిలే కొనేద్దాం, ఆ అమ్మేవాడు తక్కువగా ఇస్తానన్నాడు కదా అనేటువంటి భావంతో మాత్రం మీరు వ్యవహరించడం మంచిది కాదు. మీరు కొనే స్థలానికి 200 అడుగుల దూరంలోనే దేవాలయాలు లాంటివి ఉండాలి. ఎటువంటి దేవాలయం అయినా సరే అది అలా లేకుండా ఉన్నట్లయితే ఆ స్థలం మీరు కొనుగోలు చేసేటప్పుడు ఆచితూచి ఆలోచించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉన్నది సుమా అనేటువంటి విషయాన్ని గుర్తెరగండి. స్థలాలు దొరకవేమో మరలా అనేటువంటి భావన పరంపరని అధికం చేస్తూ వాస్తు శాస్త్రాన్ని కూడా పాటించకుండా స్థలాన్ని కొనుగోలు చేసి చాలా విపత్కరమైనటువంటి పరిస్థితులకు గురవుతున్న వారు కోకొలలుగా ఉన్నారు ఇప్పుడు. అంతేకాకుండా స్థలం మధ్యలో బావి ఉంటే ఆ బావిని ఎవరు తెలియకుండా ఎవరు చూడకుండా రాత్రికి రాత్రే పూర్తి చేసి బ్రహ్మాండమైన సైట్గా మార్చేసేసి అమ్మకానికి చూపుతున్న వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది. భ్రమలో పడి కొట్టుమిట్టాడటం కన్నా ఆచితూచి ముందడుగు వేసే ముందు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకొని స్థలాలు కొనుక్కోవటం చాలా మంచిది. ఒక స్థలంలో పరీక్ష చేసి కొనండి. ఆ స్థలం మనకి యోగవంతమా లేక దురదృష్టవంతమా అని చెప్పేసి పరీక్ష చేసేటువంటి విధి విధానాలు వాస్తుశాస్త్రంలో కోకొలలుగా ఉన్నాయి. వాటన్నిటినీ మీరు ఆచితూచి ఆచరించి తర్వాతే దాన్ని కొనుగోలు చేయండి. మీకు సత్వరమే యోగవంతమైన ప్రభావాన్ని ఆ పరమేశ్వరుడు అనుగ్రహింపచేసి తీరతాడు సుమా. స్థలము యొక్క తూర్పు పడమరలు పొడవులు, ఉత్తర దక్షిణ దిశల వెడల్పులు తగ్గినటువంటి భూమి ఆయుర్వృద్ధిని ధనవృద్ధిని కలిగిస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి ఒక స్థలాన్ని ఎంపిక చేసేటప్పుడు కూడా. నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలన చేసినట్లయితే వృత్తిపరమైనటువంటి అభివృద్ధి కలగడానికి ఎటువంటి చర్యలు గైకొనాలి అన్నది ప్రశ్న. మీరు చేస్తూ ఉన్నటువంటి వృత్తిలో సత్వరమే అభివృద్ధికరమైనటువంటి ప్రభావాలు కలిగి విజయ పరంపరలతో మీరు అభివృద్ధి పదంలోకి పయనించడానికి మీ వ్యాపారంలో కానివ్వండి లేదా ఉద్యోగంలో కానివ్వండి ఎటువంటి చికాకులు ఆటంకాలు కూడా లేకుండా నివారించడానికి అమావాస్య నాటి సాయంకాలం ఏదైనా సరే ఆలయానికి వెళ్ళి పాయసాన్ని ఆలయంలో సమర్పించండి. అది నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పనిసరిగా ఉద్యోగ అభివృద్ధి వ్యాపారంలో చికాకులన్నీ కూడా పటాపంచలైపోవడానికి ఆస్కారం అధికంగా ఉంటుంది సుమా. అలాగే సోమవారం నాడు స్వచ్ఛమైనటువంటి వెండితో తయారు చేసినటువంటి గొలుసును మెడలో మీరు ధరించండి. నెలకి ఒకసారి మిఠాయి, వస్త్రం, ధనం తక్కువ స్థాయిలో ఉన్నవారికి దానం గనక చేసినట్లయితే మీరు వృత్తిపరమైనటువంటి పురోభివృద్ధిని సాధించడానికి ఉద్యోగాభివృద్ధి కలగడానికి ఆస్కారాలు అధికంగా ఉంటాయి సుమా. ఇప్పుడు ఆరోగ్యం యోగా అనే శీర్షికన అనారోగ్య నివారణ కోసం యోగాసనాలు ఏమిటో చూద్దాం. అధిక ఆవేశ నివారణకు ఉపకరించే అర్ధకూర్మాసనం ఆచరణ విధానం. అధిక ఆవేశం వల్ల రక్త ప్రసరణ వ్యవస్థ
అసమతౌల్యమవుతుంది. గుండె వేగంగా కొట్టుకుని గుండెదడ ఏర్పడుతుంది. అధిక కోపం వల్ల తలనొప్పి, అపస్మారకం కూడా ఏర్పడుతుంది. ఈ అధిక ఆవేశ నివారణకు అర్ధకూర్మాసనం చక్కటి పరిష్కారాన్ని చూపుతుంది. నేలపై కూర్చుని 2 కాళ్లను చాపి కొద్దిగా ముడవాలి. 2 అరికాళ్లను కలిపి కుడి కాలిని కుడి చేతి క్రింద, ఎడమ కాలిని ఎడమ చేతి క్రింద ఉంచాలి. తలని కాళ్లకి దగ్గరగా నేలకు తాకించాలి. చేతులు వెల్లకిలా పైకి ఉంచాలి. ఈ ఆసన సాధన వల్ల శరీరంలో వివిధ భాగాల నుంచి మెదడుకు వెళ్లే నరాలు ఉత్తేజితమవుతాయి. తద్వారా అధిక ఆవేశం తగ్గుతుంది. వచ్చే వారం ఏ రాశి వారికి ప్రతికూలంగా ఉంది, ఏ రాశి వారికి అనుకూలంగా ఉంది, యమునా నది పుష్కర కాలంలో ఏ దానాలను ఇవ్వాలి, వాటి వల్ల వచ్చే ఫలితాలు ఏమిటి, డి అనే అక్షరం తమ పేరులో ముందుగా ఉన్నట్లయితే అలాంటి వాళ్ళు ఏ లక్షణాలతో ఉంటారు, ఏ రంగంలో రాణిస్తారు, శని అనుకూలంగా ఉంటే ఇచ్చే ఫలితాలేంటి, అనుకూలంగా లేకపోతే ఇచ్చే ఫలితాలేంటి, సింహ రాశిలో సింహ లగ్నంలో జన్మించినటువంటి జాతకులకి ఏ గ్రహానుగ్రహం వల్ల వివాహ యోగం సిద్ధిస్తుంది, తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి?